నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా కొంపెల్ల. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 52. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. యోగి, అభి ఒకరితో ఒకరు కళ్ళతోనే మాట్లాడుకోవడం, చిన్న చిన్న సైగలు చేసుకోవడం, గంటలు చాటింగ్ చేయడం అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇద్దరి మనసులో ఎన్నో కోరికలు రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అభికి ముందు రోజు ఉన్న భయం ఇప్పుడు లేదు. చక్కగా తానే ఫ్రెష్ అప్ అయ్యి మంచి చీర సెలెక్ట్ చేసుకుని, అమ్మా ఈ చీర కట్టవే అంది. అభి ఈ 3 రాత్రులు తెల్ల చీరే కట్టుకోవాలి, ఇలా ఏ రంగు పడితే ఆ రంగు చీర కట్టుకోకూడదు అంటూ ఒక తెల్ల చీర కట్టి చక్కగా ముస్తాబు చేసింది స్వప్న. ముద్దులు ఒలుకుతూ ఉన్న కూతురుని మురిపెంగా చూసుకుంటూ, ఈ రోజైనా మా అల్లుడిని ఏడిపించకుండా మాట వింటావా అడిగింది కనురెప్పలు ఎగరేసి. చీ అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి ఇదంతా సిగ్గే నవ్వింది. అప్పుడే అక్కడికి వచ్చిన వైవిద్య. అక్క, మీ హనీమూన్ ట్రిప్ ఏమైంది? రేపు బయలుదేరుతున్నాం అభి. సరే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ స్వప్న బయటికి వెళ్ళింది. అభిని ఒకసారి పైనుంచి కింద వరకు పరీక్షగా చూస్తూ, ఏంటే మీ వారు ఏమంటున్నారు అడిగింది వైవిద్య చిరునవ్వుతో. ఏంటక్క అలా అంటావు? చెప్పవే. నిన్న నైట్ అంతా గోల చేశాడు కదూ, నిద్రపోనివ్వకుండా నా చెల్లిని బాగా ఏడిపించినట్లున్నాడు. ఆహా, అలా ఏమీ లేదు. నాకు నిద్ర వస్తోందని చెప్తే ఓకే రెస్ట్ తీసుకో అంటూ తాను ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. రియల్లీ? నిజమా? అవునక్క, యోగేష్ నన్ను ఏ విషయంలోనూ బలవంతం చెయ్యడు. మ్యాక్సిమం ట్రై చేస్తాడు, బ్రతిమలాడతాడు. లేదు అని నేనంటే అతనికి బాధగా ఉన్నా నన్ను మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టడు. అర్థం చేసుకుని ఎప్పుడు తనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తానా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. అయితే నా మరిదిని నువ్వే బాగా ఏడిపిస్తున్నావు అన్నమాట. అలాని కాదు, నాకెందుకనో భయంగా అనిపించింది కదా. నాకు కూడా అలాగే భయంగా అనిపించింది. కానీ మనకిష్టమైన వాళ్ళు బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోలేము అభి. పాపమని అనిపిస్తుంది. మనకు తెలియకుండానే వాళ్ళకి దగ్గరైపోతాము. ఏదో గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతోంది వైవిద్య. వైవిద్య బుగ్గలు ఎర్రగా మారుతున్నాయి. అది గమనించి అభి, ఏంటక్క మీ స్వీట్ మెమరీస్ గుర్తు వస్తున్నట్లున్నాయి నవ్వుతూ అడిగింది. సర్లేవే, నీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందిలే. వైవిద్య కూడా నవ్వింది. ఛీ అక్క, నువ్వు కూడానా అంటూ సిగ్గుపడింది అభి. నేనేంటి, ప్రతి ఆడపిల్ల ఏదో ఒకరోజు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కదా. నా చెల్లెలు బహుశా ఈరోజు అంటూ ఐమూలగా అభి వైపు చూసింది. అభి సిగ్గుతో తలదించుకుని చిన్నగా నవ్వుతోంది. నా చిట్టి చెల్లెలు ఈ రోజుతో సిగ్గంతా మూట కట్టి పక్కకు విసిరేయక తప్పదు. నువ్వు ఇలాగే నా మరిదిని ఏడిపిస్తూ ఉన్నావనుకో, కోపం వచ్చి నీతో మాట్లాడడం మానేస్తాడు. మనం తట్టుకోలేము వాళ్ళ అలకలు. అనుభవం ఉన్నట్లు చెప్తోంది వైవిద్య. అంటే బావగారు నీ మీద కోపంతో మాట్లాడలేదా అక్క? అంటూ తల ఊపింది. అంటే మీకు కూడా ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ నైట్ అవ్వలేదా? ఒసేయ్, ఏంటే అంత గట్టిగా మాట్లాడుతున్నావు? చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటారు. ఓకే అక్క, చెప్పు అసలు ఏం జరిగింది? మ్యాక్సిమం ఇద్దరం దగ్గరయ్యాము, కానీ నాకు భయంగా అనిపించింది. ఆయనకి కోఆపరేట్ చెయ్యలేకపోయాను. వద్దు అంటూ ఏడ్చేశాను. ఆ మర్నాడు చూడాలి, నా మొహం కూడా చూడలేదు తెలుసా మీ బావగారు. చాలా ఏడుపు వచ్చింది నాకు. 2వ రోజు మమ్మల్ని ఇద్దరిని గదిలోకి పంపించారా, బాగా నిద్ర వచ్చినట్లు నిద్రపోతూ నన్ను అస్సలు పట్టించుకోలేదు. అవునా? మరప్పుడు నువ్వేం చేశావు? ఏం చేస్తాను, ఏడ్చాను. నా ఏడుపు విని ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కోపంగా లేచి కూర్చున్నాడు. సారీ అని నేను కన్నీళ్లు తుడుచుకుంటూ బుంగమూతి పెట్టుకుని అంటే మా ఆయన వెన్న పూసలాగా కరిగిపోయాడు తెలుసా నవ్వింది వైవిద్య. నిజమా అక్క? అవునే బాబు. పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంటే మనకి ఒకే ఒక్క ఆయుధం ఉంటుంది, అవే కన్నీళ్ళు. ఏడుస్తూ కూర్చుంటే తప్పకుండా దారికి వచ్చేస్తారు అబ్బాయిలు. వైవిద్య ప్లాన్ విని నవ్వింది అభి. పొద్దుపోతోంది, రా
అంటూ పాల గ్లాస్ చేతికి ఇచ్చింది గౌరీ. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన గౌరీ వైపు చిరునవ్వుతో చూస్తూ హాయ్ అత్తయ్య గారు పలకరించింది వైవిద్య. ఎప్పుడొచ్చావు విద్య? ఇందాకే వచ్చాను. మీరు బిజీగా ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు. ఓ మీ ఆయన రాలేదా? వస్తారు. నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఏదో పని ఉందని అలా వెళ్ళారు. సరే అభిని గదిలోకి పంపించేసి మనం కబుర్లు చెప్పుకుందాము అంటూ అభిని గదిలోకి పంపిస్తూ వైవిద్య చిన్నగా ఏంటే తల అంతలాగా దించేస్తున్నావు? మా దగ్గరే ఇంత సిగ్గైతే లోపల మీ ఆయన పరిస్థితి ఏమిటి? అక్క ప్లీజ్ అలా మాట్లాడకు చిన్నగా అంది అభి. అయినా నువ్వు సిగ్గుపడుతూ దూరంగా ఉందామని ట్రై చేసినా మా మరిది ఊరుకోడులే నవ్వింది. వైవిద్య మాటలకు అభి బుగ్గలు ఎర్రగా అవుతున్నాయి. అభి భార్యాభర్తల మధ్య దూరం మంచిది కాదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు, ఎప్పటికైనా దగ్గర కాక తప్పదు. అతను మొదటి రోజు నీ మాటలకి విలువ ఇచ్చి దూరంగా ఉన్నాడు. నువ్వు ఆ దూరాన్ని అలాగే ఉంచొద్దు. మగవాళ్ళకి ఈ విషయంలో సహనం తక్కువ. రెచ్చగొట్టద్దు. అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వమ్మా. మా అమ్మ కదూ, మాట విను. అల్లరి చెయ్యకు. అల్లరిపాలు అవ్వద్దు. ఆ అబ్బాయిని అర్థం చేసుకో. నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే ఆ అబ్బాయికి చెప్పు అంటూ చెప్పవలసిన మంచి మాటలన్నీ చెప్పింది స్వప్న. అభి భయపడకు. యోగి నీకు తెలియనివాడు ఏమీ కాదు. పైగా అర్థం చేసుకునే మనస్తత్వం బాగా ఉంది నా కొడుకుకి. నిన్ను వాడేమీ ఇబ్బంది పెట్టడు. ధైర్యంగా ఉండు అని కోడలు భుజం తట్టి అంది గౌరీ. నవ్వుతూ ముగ్గురు కలిసి గదిలోకి పంపించారు అభిని. అభి గదంతా పరీక్షగా చూసింది. ఎక్కడా యోగేష్ కనిపించలేదు. ఏంటి యోగి ఎక్కడా లేడు? అంటే నేనే ముందుగా గదిలోకి వచ్చానా? పాల గ్లాస్ పక్కన పెట్టి బాల్కనీ వైపు వెళ్ళి చూసింది. యోగేష్ ఆకాశంలో చందమామను చూస్తూ అలాగే నుంచున్నాడు. దగ్గు వస్తున్నట్లు చిన్నగా దగ్గింది అభి. అభి వైపు చూస్తూ అభి అని నవ్వుతూ తనని పరీక్షగా గమనించి ఏంటి అలా ఉన్నావు అడిగాడు. ఎలా ఉన్నాను? బానే ఉన్నానుగా. లేదు, ఏదో తేడా. నీరసంగా దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. కొంచెం స్టమక్ పెయిన్గా ఉందిరా. మేబీ పీరియడ్స్ టైం కదా. ఓ అవునా, ఇప్పుడు కూడా నొప్పొస్తుందా? హా, నాకు పీరియడ్స్ వచ్చే ముందు రోజు నుంచి కొంచెం నొప్పి వస్తుంది. ఇప్పుడు టైం కదా. అయితే ఎలా అభి? పువ్వులతో అందంగా అలంకరించి ఉన్న రూమ్ అంతా పరీక్షగా చూస్తూ దిగులుగా అన్నాడు యోగి. ఇట్స్ ఓకే యోగి, మరేం పర్వాలేదు. నిన్ను ఇంకా బాధ పెట్టాలని అనుకోవట్లేదు. ఓర్చుకుంటాను. నీ మొహం, నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎంజాయ్ చేయగలనా? వద్దే, ఇద్దరం కంఫర్ట్గా ఉన్నప్పుడే ఆలోచిద్దాము. ప్రస్తుతం నీకు ఆ పెయిన్ తగ్గేలాగా చిన్న రెమెడీ చెప్తాను, చెయ్యి అంటూ హాట్ బ్యాగ్ తీసుకువచ్చి అందులో వేడి నీళ్లు పోసి చూడు అభి, ఈ వేడి నువ్వు తట్టుకోగలవు కదా అడిగాడు. ముట్టుకుని చూసింది అభి. హా, తట్టుకోగలను. కానీ ఎందుకు ఈ వేడి నీళ్ళు? పొత్తు కడుపు మీద ఈ హాట్ బ్యాగ్ పెట్టుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంకా పీరియడ్స్ రాలేదు కదా యోగి, ఇదంతా ఎందుకు? ఇప్పుడు నువ్వు నొప్పికి బాధపడుతున్నావు కదా, నైట్ నిద్ర పట్టదు. ట్రై చేయి అభి. యోగి అయితే ఈరోజు ఏమీ లేదా మన మధ్య? దూరంగానే ఉంటావా? నీకు ఒంట్లో బాలేదు కదా. ఈరోజు కాకపోతే మరొక రోజు కంఫర్ట్గా ఉండాలి కదా. ఇద్దరం హ్యాపీగా ఉన్నప్పుడే ప్లాన్ చేద్దాము, సరేనా? నువ్వు చాలా మంచోడివిరా. మార్నింగ్ నన్ను గదిలోకి తీసుకువచ్చి మరీ అంతలాగా రొమాన్స్ చేస్తే బాబోయ్, వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఇంత కూల్గా మాట్లాడుతోంది నువ్వేనా? ఒసేయ్, అప్పుడంటే నువ్వు హెల్దీగా ఉన్నావు. ఇలా అన్హెల్దీగా ఉంటే నేనెందుకు అలా ప్రవర్తిస్తాను? యోగి ఏమీ కాదులే, ప్రొసీడ్ అవుదామా? సిగ్గుపడుతూ చూసి చూడనట్టు యోగేష్ వైపు చూస్తూ తడబడుతూ అడిగింది అభి. ఒసేయ్, నువ్వేనా మాట్లాడుతోంది? హా, నేనే. తప్పేంటి? తప్పేవీ కాదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మార్నింగ్ ముద్దు పెట్టుకుంటేనే గోల చేశావు, ఇప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నావు? సర్లేరా, నీకన్నీ ఆశ్చర్యమే. మా ఫీలింగ్స్ బయట పెడితే ఇదిగో ఇలాగే మాట్లాడతారు. అందుకనే మా అమ్మాయిలెవ్వరూ ఓపెన్గా మాట్లాడరు. ఓయ్, నేనిప్పుడేమన్నాను? నువ్వు నొప్పిని భరిస్తూ బాధపడుతూ
ఇలాంటి స్వీట్ మెమరీస్ని షేర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కంఫర్ట్గా ఉన్నప్పుడే ట్రై చేద్దాము. మహా అయితే ఒక 5 days అంతే కదా. తర్వాత ఎలాగో కేరళ వెళ్తాము, అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేను నిద్రపోనా? 1 minute ఉండు అభి, నీకు నేను ఒక టాబ్లెట్ ఇస్తాను, వేసుకో. ఒకవేళ అది పీరియడ్ పెయిన్ అయితే త్వరగా తగ్గిపోతుంది. ఇలా ఇబ్బంది పెట్టకుండా త్వరగా పీరియడ్ వచ్చేస్తుంది అంటూ టాబ్లెట్ ఇచ్చాడు యోగి. యోగేష్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని నిద్రపోయింది అభి. చేసేదేమీ లేక అటు ఇటు తిరుగుతూ నిద్ర పట్టక సిస్టంలో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. మిడ్నైట్ నిద్ర వస్తూ ఉండడంతో సోఫాలో అలాగే నిద్రపోయాడు. మార్నింగ్ సూర్యకిరణాలు సరాసరి రూమ్లోకి వస్తూ ఉంటే ఆ వెలుగుకి చిన్నగా కళ్ళు తెరిచాడు. అభి ఎక్కడా కనిపించలేదు. కళ్ళు నలుపుకుంటూ ఆవులిస్తూ బయటికి వచ్చి వంటింట్లో పనిచేస్తున్న గౌరీ వైపు చూస్తూ, గుడ్ మార్నింగ్ మమ్మీ అన్నాడు యోగేష్. గుడ్ మార్నింగ్ రా, కాఫీ ఇవ్వనా? అభి ఏది, ఎక్కడా కనిపించట్లేదు. తనకి పీరియడ్స్ వచ్చాయిరా, గెస్ట్ రూమ్లో ఉంది, వెళ్ళి చూడు. అదేంటమ్మా సెపరేట్గా తనని ఒక్కదాన్ని అక్కడ ఉంచడం, మా రూమ్లోనే ఉండొచ్చుగా. ఒరేయ్, 16 రోజుల పండగ అయ్యేంత వరకు కొంచెం నియమంగా ఉండండి, తర్వాత ఎలాగో మీ ఇష్టం. ఈ 4 రోజులు కొంచెం పద్ధతిగా ఉండండి, పూజలు అవి జరుగుతూ ఉంటాయి కదా అంది గౌరీ. యోగేష్ ఆర్గ్యూ చేయకుండా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి చూశాడు. మంచి నిద్రలో ఉంది అభి. 2 నిమిషాలు తనని అలాగే చూసి డిస్టర్బ్ చేయకూడదని బయటికి వచ్చేశాడు. మళ్ళీ తిరిగి వంటింట్లోకి వచ్చి, అమ్మా, అత్తయ్య, వదిన ఎవరూ కనిపించట్లేదేంటి, ఏమైపోయారు? ఈరోజు వైవిధ్య, మహిధర్ హనీమూన్కి బయలుదేరుతున్నారు కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకొక గంటలో వచ్చేస్తారు. చక్కచక్క టిఫిన్ ప్రిపేర్ చేస్తూ చెప్పింది గౌరీ. సరే అమ్మా, నేను ఫ్రెష్ అప్ అయి అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళొస్తాను, మాట్లాడాలి. సరే వెళ్ళిరా, ఇక్కడిక్కడైతే పర్వాలేదు కానీ దూరాభారాలు వెళ్ళొద్దు, 16 రోజుల పండగ వరకు, సరేనా? అలాగే అమ్మా, ఎన్నిసార్లు చెప్తావు అంటూ గౌరీ అందించిన కాఫీ తీసుకుని సిఫ్ చేస్తూ న్యూస్ పేపర్ ఒక్కసారి అబ్జర్వ్ చేసి పక్కన పెట్టేసి, న్యూస్ పేపర్ నిండా క్రైమ్ న్యూస్ తప్ప ఏమీ కనిపించట్లేదు అంటూ పక్కన పడేసి రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అప్ అయి వచ్చి మరొకసారి అభి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. అభి కడుపు నొప్పితో అటు ఇటు తిరుగుతూ తెగ సతమతమవుతోంది. అది గమనించి, అభి, ఆర్ యు ఆల్ రైట్ అడిగాడు యోగేష్. స్టమక్ పెయిన్గా ఉందిరా. పర్వాలేదా, హాస్పిటల్కి వెళ్దామా? అవసరం లేదు యోగి, ఇది లేడీస్కి జనరల్గా ఉండే పెయిన్, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ప్రొఫెసర్తో మాట్లాడి రావాలి. మొన్న ఆయన మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ చేశాను. ఇప్పుడు ఆయనకి కోపం వచ్చిందేమో, నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను. ఎంతైనా మా ప్రొఫెసర్ కదా. సరే, వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురా యోగి. ఓకే, తీసుకువస్తాను. రెస్ట్ తీసుకో, ఏదైనా ఇబ్బంది అయితే కాల్ చేయి. ఓకే. అభికి బాయ్ చెప్పి విశ్వక్ సామ్రాయ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చేరుకున్నాడు. ఎంట్రన్స్ గేట్కి తన ఐడెంటిటీ చూపించగానే గేట్స్ ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్ అందరికీ రకరకాల రీసెర్చ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లెసన్ చెప్తున్నాడు విశ్వక్ సామ్రాయ్. క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా అయ్యే వరకు అలాగే వెయిట్ చేస్తున్నాడు యోగి. యోగిని గమనించి క్లాస్ త్వరగా ఫినిష్ చేసి వచ్చాడు విశ్వక్ సామ్రాయ్. హాయ్ యోగి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. గుడ్. ఏంటి ఇలా వచ్చావు? సారీ సార్, మీకు చాలా కోపం వచ్చినట్లుంది. కోపం రాలేదు యోగి, బాధగా అనిపించింది. నేను చెప్పేదంతా అబద్ధం అంటూ తోటి సైంటిస్టులు నా మాట లెక్క చేయకుండా కొట్టి పడేస్తుంటే బాధగా అనిపిస్తోంది. నా కళ్ళతో నేను చూశాను అని చెప్తున్నా ఎవరూ నమ్మట్లేదు. విచిత్రం ఏమిటంటే అక్కడ మనం తీసిన ఇమేజెస్, వీడియోస్ అన్నీ వాటంతట అవే ఇన్విజిబుల్ అయిపోయాయి. ఇదంతా ఏదో మాయగా అనిపిస్తోంది. ఏంటి ప్రొఫెసర్, నిజమా? చూసావా, నువ్వు కూడా నమ్మట్లేదు. ఒకవేళ ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నట్లయితే నేను నిన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తాను యోగి? అది కూడా నిజమే కదా, ఆలోచిస్తున్నాడు యోగి. నువ్వు నాకు ఏ విధంగా హెల్ప్ చేయలేవా యోగి? ప్రయత్నిస్తాను ప్రొఫెసర్, కానీ ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నార్మల్ పర్సన్ని, నాలో ఎటువంటి శక్తులు లేవు. ఏంటి యోగి, నువ్వు చెప్పేది నిజమా? మీరు కూడా నాలాగే నేను చెప్పేది నమ్మట్లేదు చూసారా? మీ దగ్గర ఉన్న ఫొటోస్, ఇమేజెస్ ఎలా ఎరేజ్ అయిపోయాయో
నాలో ఉన్న శక్తులు కూడా వాటంతట అవే పోయాయి ప్రొఫెసర్. ఆశ్చర్యంగా ఉంది. కళ్ళ ఎదురుకుండా నువ్వే పెద్ద ప్రూఫ్గా కనిపిస్తున్నావు. కానీ నిరూపించుకోలేను. ప్రొఫెసర్, మీరు కేరళలోని గూడెంలో ఉన్న ఆధారాలను చూపించి ఎందుకు ప్రూఫ్ చేయకూడదు? అక్కడ శివంగి శిలా విగ్రహం ఉంది. ఇప్పటికీ వాళ్ళు కొండదేవరను పూజిస్తున్నారు. పురాతన ఆచారాలను పాటిస్తున్నారు. ఇవన్నీ ప్రూఫ్ చేయొచ్చు కదా. యోగేష్, అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపడేస్తారు. ఎప్పుడో రాజుల కాలం నాటి కథ, జరిగింది అని ఖచ్చితంగా చెప్పలేని కథ. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు? అది నిజమైనప్పటికీ ఎవరు విశ్వసిస్తారు? ఆ విగ్రహం, ఆ ఆచారాలు ఏవి ప్రూఫ్గా తీసుకోరు. పైగా మనల్ని పిచ్చి వాళ్ళలాగా చూస్తారు. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి నా లైఫ్లో. కానీ ఎప్పటికైనా నేను ప్రూఫ్ చేసి తీరుతాను. కంటికి కనిపించని ఎన్నో అదృశ్య శక్తులు ఉన్నాయని ప్రతిపాదిస్తాను, నిరూపిస్తాను ఖచ్చితంగా అన్నాడు ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్. నాకు వీలైనంత హెల్ప్ చేస్తాను ప్రొఫెసర్ మీకు. ఇలా యోగేష్ ప్రొఫెసర్తో కలిసి మాట్లాడి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. యోగేష్ ఇంటికి వచ్చేసరికి గౌరీ, స్వప్న కబుర్లు చెప్పుకుంటూ వంట పూర్తి చేస్తున్నారు. అజయ్, శంకర్ హాల్లో కూర్చొని న్యూస్ చూస్తున్నారు టీవీలో. యోగి డైరెక్ట్గా అభి ఉన్న గదిలోకి వెళ్ళి, అభి ఇదిగో ఐస్ క్రీమ్ అంటూ తనకి ఇచ్చి తాను ఒక ఐస్ క్రీమ్ తింటూ అభి ముందే కూర్చున్నాడు. థ్యాంక్స్ యోగి, ఇంట్లో బోర్ కొడుతోందిరా, కాలేజ్కి వెళ్ళిపోతే బెటరేమో. నాకు అలాగే ఉంది, పోనీ వెళ్ళిపోదామా? నన్ను ముట్టుకుంటే ఏమంటారో, తిడతారో ఏమో. ఏమీ అనరు, కానీ రాగానే స్నానం చేయమంటారు అంతే. వెళ్దామంటే వెళ్ళిపోదాం, చెప్పు. రేపటి నుంచి వెళ్దాంరా. ఈరోజు బాగా స్టమక్ పెయిన్గా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. సర్లే, సినిమా ఏమైనా చూస్తావా? ఆహా, నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్స్టార్ అన్ని అకౌంట్స్ ఉన్నాయి, కావాలంటే పెడతాను. ఏదో ఒక మూవీ చూడు. సరే, ఏదైనా న్యూ మూవీ ఉంటే పెట్టు. ఇలా ఇద్దరు ఈవినింగ్ వరకు కబుర్లు చెప్పుకుంటూ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేశారు. 3 రోజులు మధురంగా గడపాలి అనుకున్న యోగి రాత్రులు నిద్ర రాక సతమతం అవుతున్నాడు. అలా 3 రాత్రులు గడిచిపోయాయి. అభి మార్నింగ్ లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి యోగేష్ గదిలోకి వచ్చి నిద్రపోతున్న యోగేష్ జుట్టు సరిచేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టింది. అంతే, అభిని ఒక్కసారిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఏయ్ దొంగ, నిద్రపోలేదా? నిద్రపోయాను, కానీ నువ్వు టచ్ చేసావు కదా, మెలకువ వచ్చేసింది. నైట్ ఏంటి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నావు? చూసావా? వాష్రూమ్కి వెళ్తూ చూశాను. అబ్బాయి గారు అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నారు. ఇంకేం ఆలోచిస్తాను, నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇదేంట్రా బాబు, ఫస్ట్ నైట్ ఇలా పోస్ట్ పోన్ అయ్యింది అని. అయ్యయ్యో, అబ్బాయి గారికి ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు అమ్మాయి గారు అందుబాటులోనే ఉన్నారు కదా. కన్ను కొట్టి తన నమాంతం కౌగులించుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు యోగేష్. ఒరేయ్ ఆగు, ఈరోజు 3వ రోజు. 7 days వరకు దూరంగా ఉండాలి, లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఇదేమి కండిషన్, నీకు తెలీదా? ఓ నో, చాలామంది లేడీస్కి 7 days వరకు ప్రాబ్లం ఉంటుందంటారు. నీకు కూడా అంతేనా? దిగులుగా అన్నాడు. ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సరే అలాగే, కానీ ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటాను. తర్వాత అమ్మో నా వల్ల కాదు అంటే వదిలిపెట్టను, కసిగా కొంచెం కోపంగా చూస్తూ అన్నాడు. యోగేష్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఏమీ కాదు, పైకి అలా అంటావు కానీ నువ్వు అంత మొరటువాడివేమీ కాదు. సరే నువ్వు ఇలా రా, కేరళ టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకొక వారంలో ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తవుతాయి. అప్పుడు మనం హనీమూన్కి బయలుదేరుతున్నాము అంటూ టికెట్స్ చూపించాడు. అభి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ, అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశావు యోగి? గూడెంకి వెళ్తున్నామా? గూడానికి దగ్గరగా చిన్న రిసార్ట్, చాలా బాగుంది. ప్రకృతి సిద్ధంగా చాలా న్యాచురల్గా ఉంటుంది అక్కడ. ఆర్టిఫిషియల్గా అస్సలు అనిపించదు. ఆల్రెడీ రూమ్స్ కూడా బుక్ చేశాను. 1 week అక్కడే ఉంటాము. పగలు రాత్రి మన ఇష్టం, ఎప్పుడైనా ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు, రొమాంటిక్గా చూస్తూ అన్నాడు. అబ్బాయి గారు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏ అమ్మాయి గారికి ఏ సరదాలు లేవా?
ఎందుకుండవు? ఉంటాయి. నేను అడిగేలోపే నా కోరికలన్నీ నువ్వే తీర్చేస్తున్నావు. ఇక నేను అడగడానికి ఏమీ లేదు నవ్వింది. సరే, నా రూంలోకి వచ్చి నన్ను ఎందుకే ముద్దు పెట్టుకున్నావు? నా మొగుడు, నా ఇష్టం, పెట్టుకుంటాను. ఆ ముద్దు ఏదో లిప్స్ మీద పెట్టొచ్చు కదా, చిన్న పిల్లలకి పెట్టినట్టు నుదుటి మీద పెడతావు? ఆహా, అంటే అప్పుడు అబ్బాయి గారు నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని? ఇప్పుడు నీ మొగుడు మెలకువగానే ఉన్నాడుగా, ఇప్పుడు పెట్టొచ్చు కదా అంటూ అభిని అమాంతం కౌగిలించుకుని తన లిప్స్ అందుకున్నాడు. ఇద్దరూ ఒకరి ఊపిరి స్పర్శను మరొకరు ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ, అభి, ఈ క్షణాలు ఎంత బాగున్నాయో కదూ. ఎన్ని రోజులైనా నిన్ను ఇలా కౌగిలించుకుని ఉండిపోవాలని అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉంది. మీ గుండెలపైన తలవాల్చి కబుర్లు చెబుతూ ఉంటే చాలా నచ్చుతోంది నాకు. అవునా? అవును అన్నట్లు కళ్ళతోనే సమాధానం చెప్పింది అభి. అభి, ఖచ్చితంగా నీకు 7 days ప్రాబ్లం ఉంటుంది కదా? అవును. సారీ యోగి. పాపం కదా నువ్వు. మరేం పర్వాలేదు. ఈరోజు 3rd day, ఇంకొక 4 days అంతే కదా. నెక్స్ట్ డే మాత్రం అస్సలు వదిలిపెట్టను. బాగా ఎంజాయ్ చేయాలి మనం. ఛీ, నీకు అస్సలు సిగ్గులేదు. సిగ్గుపడుతూ కూర్చుంటే ఎలా? ఇప్పటికే మనకి టైం వేస్ట్. నువ్వు ఫస్ట్ రోజే కోఆపరేట్ చేసినట్లయితే బాగుండేది. ఆ రోజు నాకు కొంచెం నీరసంగా ఉందిరా. ఇట్స్ ఓకే. మిడ్నైట్ మూవీకి వెళ్దామా? అమ్మో, అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటారా? ఊరు దాటి వెళ్ళొద్దు అన్నారు అంతే. మూవీకి వెళ్ళొద్దని ఎవరు చెప్పారు? ఏమీ కాదు, నువ్వు రెడీ అవ్వు, మిడ్నైట్ మూవీకి వెళ్దాము. ఎవరెవరు? మీ ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, అందరిని వేసుకుని వెళ్దామే, భజనకి వెళ్ళినట్టు. అభి నెత్తి మీద చిన్న మొట్టికాయ వేశాడు. అబ్బా, ఎందుకురా కొడతావు? తింగర బుచ్చి. మొగుడు సినిమాకి వెళ్దాము అంటే ఎవరెవరు అనే అడుగుతావేంటి? ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశావనుకో. వేశాననుకో, ఏం చేస్తారేంటి? ఏం చేస్తాను? గట్టిగా కౌగిలించుకుని ఊపిరి ఆడకుండా ఒక 15 minutes పైగానే ముద్దు పెడతాను. దెబ్బకి భయపడతావు నువ్వు. చాలా సీరియస్గా ఫేస్ పెట్టి అన్నాడు యోగి. యోగి ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వింది అభి. ఆ రోజు నైట్ ఇద్దరు బైక్ మీద అలా సరదాగా తిరుగుతూ రెస్టారెంట్లో భోజనం చేసి మూవీకి బయలుదేరారు. మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ మధ్య మధ్యలో చిన్న చిన్న రొమాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. అలసి సొలసి ఇంటికి తిరిగి వచ్చి హాయిగా నిద్రపోయారు. మరొక రోజు ఫ్రెండ్స్ అందరితో కలిసి పబ్బుకి తీసుకువెళ్ళాడు. అందరితో కలిసి ధూమ్ధామ్గా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇంకొక రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి దగ్గరలో ఉన్న గుడులన్నీ తిరిగి వచ్చారు. 4వ రోజు సరదాగా లేడీస్ అందరికీ రెస్ట్ ఇచ్చేసి వంటింటి బాధ్యత వాళ్లే తీసుకుంటామని చెప్పి అజయ్, శంకర్, యోగి ముగ్గురు కలిసి నలభీమ పాకాలు తయారు చేస్తున్నారు. వదినా, వీళ్ళు చేసే వంటలు తినగలమంటావా అంది స్వప్న. చూద్దాం వదినా, తినగలిగితే తిందాము, లేకపోతే వాళ్ళకే పెడదాము అంది గౌరీ నవ్వుతూ. అబ్బా, ఆకలేస్తోంది, త్వరగా చెయ్యండి అంటూ అభి అల్లరి చేస్తోంది. అలా 4 రోజులు టైంపాస్ చేసి 5వ రోజు కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నాడు యోగేష్. అభి పీరియడ్ టైం కంప్లీట్ అయిపోయింది. 7th day వచ్చేసింది. ఇంకా నేను దానికి దూరంగా ఉండక్కర్లేదు. అబ్బా, ఈ క్షణాల కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ ఈ వేడి అంతా దించేసుకోవాలి అని తెగ ఉత్సాహపడిపోతున్నాడు. అలా యోగేష్ ఆలోచిస్తూ ఉండగానే అతని ఫోన్కి పదే కాల్స్ వస్తున్నాయి. అబ్బా, ఎవరు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. హాయ్ యోగి, హౌ ఆర్ యూ? విశ్వక్ సామ్రాయ్ వాయిస్. హాయ్ ప్రొఫెసర్, ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్ యోగి. హెవీ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయాలి. జస్ట్ 1 week టైం ఉంది. రేపటి నుంచి నువ్వు కూడా డ్యూటీకి రా. ఇక్కడే 4 రోజులు ఉండాల్సి వస్తుంది. నా టీం మెంబర్స్ అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావాలి. నువ్వు కూడా నా టీం మెంబరే కదా. ఏంటి ప్రొఫెసర్, రేపే రావాలా? అవును యోగి, ఎందుకంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? ఈ ప్రాజెక్ట్ వర్క్ మీకే ఇవ్వాలని అనుకుంటున్నాను. నా తర్వాత నా రీసెర్చ్ సెంటర్ని నువ్వే డీల్ చేయాలి. నాకంటూ ఫ్యామిలీ లేదు.
నా తర్వాత ఎంటైర్ మొత్తాన్ని డీల్ చేయాల్సిన ఎఫిషియన్సీ నీకే ఉంది. విశ్వక్ సామ్రాయ్ తన మీద అంత నమ్మకం పెట్టుకుని అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ తనకు అప్పజెప్తూ తన రీసెర్చ్ సెంటర్ బాధ్యతలు తనకు అప్పజెప్తున్నందుకు ఆనందించాలో, అభితో టైం స్పెండ్ చేయలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు యోగికి. సైలెంట్గా ఉండిపోయాడు. వాట్ యోగి, ఏమీ మాట్లాడట్లేదు? ఏమీ లేదు ప్రొఫెసర్, చాలా చాలా థ్యాంక్స్. ఎర్లీ మార్నింగ్ రా, ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా నీకు ముందుగా. ఓకే ప్రొఫెసర్ అని కాల్ కట్ చేసి తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే చక్కగా స్నానం చేసి సింగారించుకుని దిగులుగా కూర్చున్న యోగేష్ని గమనిస్తూ వెనక నుంచి అతని మెడ చుట్టూ చేతులు వేసి ముందుకు వంగి బుగ్గ మీద ముద్దు పెట్టింది అభి. అయినా యోగేష్ రియాక్ట్ కాకపోవడం గమనిస్తూ, ఏంటి యోగి అలా ఉన్నావు అడిగింది. ఏమీ లేదు అభి, ఏదో ఉంది అందుకనే అలా ఉన్నావు. ఏం జరిగిందో నాకు చెప్పకూడదా? ప్రొఫెసర్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పాడు. ఓ మై గాడ్, అయితే ఇక నుంచి నువ్వు కూడా ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన తర్వాత ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నావు. అది కూడా ఇంత చిన్న వయసులో. శాలరీ కూడా బాగా వస్తుంది. సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. సంతోషించాల్సిన విషయమే కదా. యా, సంతోషించాల్సిన విషయమే. కానీ ఇప్పుడే ఈ ఆఫర్ ఇవ్వాలా? ఒక వారం తర్వాత ఇచ్చినా బాగుండేది దిగులుగా అన్నాడు. ఇప్పుడైతే ఏమైంది? నీ ఎంకమ్మ, నువ్వు రేపటి వరకు మన రొమాన్స్కి బ్రేకులు వేశావు. నేను నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. ఇంత అందమైన పెళ్ళం ఉన్నా, పెళ్ళి అయ్యి 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ హగ్గు ముద్దుకి మించి ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయలేదు. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామంటే ఏదో ఒకటి చిరాకుగా ఉంది నాకు. కూల్ యోగి, ఎందుకు అంతలాగా రియాక్ట్ అవుతున్నావు? ఏమీ కాదు, జస్ట్ 4 రోజులు, తర్వాత ఇక్కడే ఉంటావు. నేనెక్కడికి పోతాను? ఎప్పటికైనా నీకు సొంతం కావాల్సిన మనిషిని. సర్లే, నాకు బాగా తలనొప్పిగా ఉంది, నిద్రపోతాను అంటూ బెడ్ ఎక్కి నిద్రపోయాడు యోగేష్. కొంచెం పెయిన్ రిలీఫ్ బాంబు తీసుకుని 2 చేతులకు అప్లై చేసుకుని యోగేష్ తలకి కొంచెం రాసి చేతులతో స్మూత్గా మర్దన చేస్తోంది అభి. యోగేష్ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి అప్పటి వరకు యోగేష్ చేసిన వర్క్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి సిస్టమ్ చిన్నగా క్లోజ్ చేసి తాను కూడా బెడ్ పైకి ఎక్కి యోగేష్ గుండెలపై తలపెట్టి పడుకుంది. యోగేష్ మార్నింగ్ లేస్తూనే పక్కన ఉన్న అభిని చూసి అలాగే చూస్తూ తనని అమాంతం కౌగిలించుకున్నాడు. అతని కౌగిలి స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వుతూ, ఏంటబ్బాయి గారు, మరీ ఇంత బిగి కౌగిలి అవసరమా? ఎంత బాగున్నావే, నాదిస్తే తగులుతుందేమో. అభి అందంగా నవ్వింది. అలా నవ్వుతున్నప్పుడు అభి బుగ్గపై పడుతున్న సొట్ట మరింత అందాన్ని తెస్తోంది. ఇలాగే ఎంతసేపైనా ఉండిపోవాలని అనిపిస్తోంది. ఆహా, అబ్బాయి గారు మర్చిపోతున్నట్లున్నారు. మీ ప్రొఫెసర్ ఏదో ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడని 4 రోజులు చాలా చాలా బిజీ అని అన్నారు కదా. ఇలా నా కౌగిలిలో ఉండిపోతే మీ వర్క్ ఎలా ఫినిష్ అవుతుంది? అబ్బా అవును కదూ, అదొకటి ఉంది. ఏంటో, మనకి పెళ్ళైతే అయ్యింది కానీ రొమాన్స్కి టైం కుదరట్లేదు. ఎప్పుడెప్పుడు ఆ స్వీట్ సిచ్యువేషన్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. అభి యోగేష్ మాటలు విని సిగ్గుపడుతూ తల కిందకి దించింది. ఏంటి, ఏమీ మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నావా? తలపైకెత్తి చూస్తూ నవ్వాడు. నాకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని లేదు, కానీ ప్రొఫెసర్ ఏమో రమ్మనమని ఫోర్స్ చేస్తున్నారు. వర్క్ ఉంది యోగి అని 10 సార్లు చెప్తున్నారు. ఏం చెయ్యను? వెళ్ళండి యోగి గారు, వర్క్ చేయకుండా నాతోనే ఉండిపోతే ఎలా? వర్క్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. మావయ్య గారు రిటైర్మెంట్ తీసుకోవడానికి దగ్గరలో ఉన్నారు. ఇక కుటుంబ బాధ్యతలు మీరే తీసుకోవాలి కదా. బాబోయ్, ఏంటే పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నావు? యు ఆర్ జస్ట్ 20. అయితే ఏంటి, పెళ్ళైపోయిందిగా, ఇక పెద్దదాన్ని అయిపోయినట్లే చక్రాల లాంటి కళ్ళు తిప్పుతూ అంది అభి. 4 రోజులు రీసెర్చ్ ల్యాబ్లోనే ఉండిపోతే ముద్దులు హగ్గులు అన్నీ మిస్ అయిపోతాను. నాకేమో నిన్ను క్షణం వదిలి ఉండాలని లేదు. కొత్త పెళ్ళానివి, ముద్దొస్తున్నావు. ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? రొమాంటిక్గా చూస్తూ అన్నాడు యోగి. అభిని మరింత దగ్గరగా తీసుకుని గాఢంగా బుగ్గల మీద ముద్దులు పెడుతూ, అబ్బబ్బా మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి
అలవాటు చేసుకో అభి. ఇప్పుడు వెళ్ళిపోతే 4 రోజులు దాకా నీకు కనిపించను. నిన్నటి దాకా పీరియడ్ పెయిన్ అంటూ దూరంగా ఉండిపోయావు. మరేమీ పర్వాలేదు. మీ వర్క్ అయిపోయాక మీరింటికి వస్తారు కదా, అప్పుడు ఈ 4 రోజుల పెండింగ్ ముద్దులు కౌగిలింతలు అన్నీ ఇచ్చేస్తాను, సరేనా? నువ్వు ఇవ్వకపోయినా నేనే తీసుకుంటాను అంటూ వాల్ క్లాక్ వైపు నార్మల్గా చూశాడు. టైం 8:30. ఉలిక్కి పడ్డాడు ఆ టైం చూసి. ఓ మై గాడ్, ఇంత టైం అయిపోయిందేంటి? నువ్వైనా నిద్ర లేపాలి కదా అభి అని చాలా హడావిడి పడుతూ వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం అయ్యింది అనిపించి గబగబా రెడీ అయి బ్యాగ్ తీసుకుని రీసెర్చ్ ల్యాబ్కి బయలుదేరాడు యోగేష్. ఉరుకులు పరుగుల మీద వెళ్తున్న యోగేష్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది అభి. 4 రోజులు 4 యుగాలలాగా గడిచింది వాళ్ళకి. అలా వాళ్ళ పెళ్ళైన 16 రోజుల్లో వాళ్ళ మధ్య చిన్న చిన్న స్వీట్ మెమరీస్ తప్ప రొమాన్స్ అనేదే జరగలేదు. కంప్లీట్గా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు యోగేష్. 16 రోజుల పండగ కంప్లీట్ చేసుకుని అభి మెడలో పసుపు తాడు తీసేసి బంగారు తాడుకి సూత్రాలు గుచ్చి అభికి చక్కగా అలంకరించారు. బంగారపు నల్లపూసల గొలుసు కూడా వేశారు. తెలిసిన బంధుమిత్రులందరినీ పిలిచి భోజనాలు పెట్టారు. అన్నీ కంప్లీట్ చేసుకుని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి నవదంపతులు ఇద్దరూ వాళ్ళ హనీమూన్ ట్రిప్కి కావాల్సిన లగేజ్ మొత్తం సర్దుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి హడావిడిగా ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. గౌరీ, స్వప్న ఇంట్లో చుట్టాలు ఉండడంతో ఇల్లు కదిలి వెళ్ళడానికి లేదు. అజయ్, శంకర్ వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్లారు. ఫ్లైట్ టైం అవుతూ ఉండడంతో బోర్డింగ్ పాస్ తీసుకుని శంకర్కి, అజయ్కి బాయ్ చెప్పి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఫ్లైట్ ఎక్కి కేరళ బయలుదేరారు. రివ్వున గాలిలోకి ఎగిరింది ఫ్లైట్. అజయ్, శంకర్ చిరునవ్వుతో కబుర్లు చెప్పుకుంటూ తిరిగి ఇంటికి చేరుకున్నారు.